హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పర్ఫెక్ట్ స్పాంజీ వెనిల్లా కేక్ చూపిస్తున్నాను. ఇది వరకు ఎప్పుడు కూడా కేక్ చేయని వాళ్ళు కూడా ఈ వీడియో చూసి ఇక్కడ నేను చెప్పే టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేశారంటే డెఫినెట్గా పర్ఫెక్ట్ స్పాంజీ వెనిల్లా కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే ఈ కేక్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీరు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలండి. అదేంటంటే మీరు తీసుకునే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. అప్పుడే మనకు కేక్ అనేది పర్ఫెక్ట్గా పొంగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మనం యూజ్ చేసే బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ రెండు కూడా ఒకసారి ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. ఒకవేళ ఎక్స్పైరీ డేట్ అయిపోయిందంటే ఇవి మనకి పని చేయవండి. అందుకే మీరు ఒకసారి ఎక్స్పైరీ డేట్ చూసుకొని తర్వాత చేసుకోండి. అలాగే నేనైతే ఈ బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా రెండు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మీ వాడాలనుకున్న టైంకి కొద్దిసేపటికి ముందుగానే తీసి బయట పెట్టుకుంటానండి. అప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తుంది. అలాగే ఈ కేక్లో నేను ఎగ్స్ యూజ్ చేస్తున్నాను. ఎగ్స్ కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. డెఫినెట్గా తీసి బయట పెట్టుకుని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు కేక్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయను. మీరు ఒకవేళ ఎగ్స్ ప్లేస్లో పెరుగు యూజ్ చేస్తున్నారంటే పెరుగు మరీ పుల్లంది కాకుండా మరీ తీయంది కాకుండా నార్మల్ పెరుగు యూజ్ చేయాలి. అది కూడా డెఫినెట్గా రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి. అలాగే ఇక్కడ నేనైతే మెజరింగ్ కప్స్లో మీకు కొలతలు చూపిస్తున్నానండి. మీ దగ్గర మెజరింగ్ కప్స్ లేకపోతే ఇలా పైనుంచి కింది వరకు ఒకటే వెడల్పు ఉన్న గ్లాస్ తీసుకోండి. అప్పుడు మీకు ఫుల్ కప్ అన్నప్పుడు ఫుల్ గ్లాస్, అలాగే హాఫ్ కప్ అన్నప్పుడు హాఫ్ గ్లాస్, 1/3 కప్ అన్నప్పుడు 1/3 గ్లాస్ వేసుకోవడానికి కొలతలు పర్ఫెక్ట్గా సరిపోతాయి. అదే మనకి కప్స్లో అయితే ఇంత పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ రావు. ఇప్పుడు కేక్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాము. ముందుగా మన డ్రై ఇంగ్రీడియంట్స్ ప్రిపరేషన్ కోసం ఒక బౌల్ పెట్టుకొని దానిపైన జల్లెడ పెట్టి 1 కప్పు మైదా, అలాగే అందులోకి చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్. ఈ బేకింగ్ పౌడర్ ముందుగానే చెప్పాను కదండి, ఒకసారి ఎక్స్పైరీ డేట్ చూసుకోండి. అలాగే ఇలా లెవెల్ చేసుకొని వేసుకోండి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ సోడా అండి. బేకింగ్ సోడా అంటే మనం దోశలు ఇడ్లీలోకి వాడతాం, అదే. పిండిని జల్లించుకుంటున్నానండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం, మనం బ్యాటర్ ప్రిపేర్ చేసిన తర్వాత చాలాసేపటి వరకు పక్కన పెట్టకూడదు. వెంటనే ప్రాసెస్ని కంటిన్యూ చేసేసేయాలి. అందుకే మీరు ఓవెన్లో చేసుకుంటుంటే ఓవెన్ని ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకోండి. కడాయిలో చేసుకుంటుంటే కడాయి కూడా హీటింగ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్పు పంచదార వేసుకుంటున్నాను. మీకు స్వీట్నెస్ ఇంకొద్దిగా కావాలనుకుంటే ఒక 2 టీ స్పూన్ల దాకా పంచదారని యాడ్ చేసుకోవచ్చు. షుగర్ని ఫస్ట్ ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత అందులో ఒక 2 లేదా 3 గుడ్లని ఇలా పొడిచిపెట్టి వేసుకోండి. తర్వాత ఇందులోకి 1/3 వంతు కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. డెఫినెట్గా రిఫైన్డ్ ఆయిలే యూస్ చేయండి. వేరుశనగల నూనె, నువ్వుల నూనె ఇలాంటివి వాడకండి, స్మెల్ వచ్చేస్తుంది. అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా వెనీలా ఎసెన్స్, అలాగే ఒక 2 టీ స్పూన్ల పాలు వేసుకుంటున్నానండి. మీరు గుడ్ల ప్లేస్లో ఒకవేళ పెరుగు తీసుకుంటుంటే 1/2 కప్ పెరుగు తీసుకోండి. పెరుగు తీసుకున్నప్పుడు మనకి వెనీలా ఎసెన్స్తో కూడా అవసరం లేదండి, కొద్దిగా యాలకుల పొడి వేసుకుంటే సరిపోతుంది. అలాగే చూసారు కదండి, ఇలా బాగా ఒక 2-3 నిమిషాల పాటు మిక్సీ పట్టుకోవాలి. ఇలా బాగా క్రీమీగా అవ్వాలండి. మనకి మిక్స్చర్ అనేది వాటర్ లాగా ఉండకూడదు, బాగా క్రీమీగా స్పాంజీగా అవ్వాలి. ఇప్పుడు మన డ్రై ఇంగ్రీడియంట్స్లోకి ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెట్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకుని మరీ విగరస్గా కాకుండా కాస్త మెల్లిగా కలుపుకోవాలి. ఏదైనా ఒక గరిట లేదంటే మీ దగ్గర స్పాచులా ఉంటే స్పాచులా సహాయంతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లేదంటే సింపుల్గా రొటేట్ చేసుకుంటూ కలుపుకున్నా సరిపోతుంది. ఒకవేళ మీకు బ్యాటర్ థిక్గా అయింది అనిపిస్తే కొద్దిగా కాచి చల్లార్చిన పాలు వేసుకోవచ్చు. ఒకవేళ మీకు బ్యాటర్ ఎక్కువగా ఫ్లూయిడ్గా అయింది అనిపిస్తే కొద్దిగా మైదా వేసుకుంటే సరిపోతుంది. మొత్తానికి మనకి బ్యాటర్ అయితే రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. చూసారు కదండి ఎంత క్రీమీగా ఉందో మన బ్యాటర్ టెక్స్చర్. చూసారు కదండి, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి. అప్పుడే మనకి బ్యాటర్ పర్ఫెక్ట్గా తయారైనట్టు, కేక్ కూడా చాలా చక్కగా కుదురుతుంది. అలాగే ఇందులోకి నేనైతే కొద్దిగా నట్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. బట్ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం, అందుకే నేను కొద్దిగా నట్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా నట్స్ యాడ్ చేసుకోవడం వల్ల ఆ స్పాంజీగా ఉన్న కేక్ మధ్య మధ్యలో అక్కడక్కడ మనకి క్రంచీగా ఈ నట్స్ తగులుతూ చాలా బాగుంటుంది. నట్స్ వేసిన తర్వాత మొత్తంగా కలిపేసుకునేసి మీ దగ్గర ఒకవేళ కేక్ టిన్స్ ఉంటే ఇలాంటి కేక్ టిన్కి అడుగున ఒక బటర్ పేపర్ అప్లై చేసేసి బ్యాటర్ ట్రాన్స్ఫర్ చేసుకునేసి బేకింగ్ని స్టార్ట్ చేసేయండి. ఒకవేళ మీ దగ్గర కేక్ టిన్ లేకపోతే మనం ఇంట్లో రైస్ వండుకునే ఇలాంటి అల్యూమినియం కడాయిలు ఉంటాయి కదండి, అలాంటి కడాయిలో అడుగున బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్, ఒకవేళ బటర్ పేపర్ లేకపోతే ఎలా డస్టింగ్ చేసుకోవాలో చూపిస్తాను.
కొద్దిగా అడుగు మందంగా ఉన్న కడాయిలనే తీసుకోండి. స్టీల్వి మాత్రం తీసుకోకండి, ఆ వేడికి మాడిపోతాయి. ఇక్కడ మనం తీసుకున్న ఈ ప్యాన్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేసి ప్యాన్ మొత్తానికి అప్లై చేసుకోవాలండి. అడుగున అలాగే సైడ్స్కి కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా పొడి పిండి అండి, మైదా కానివ్వండి గోధుమ పిండి కానీ తీసుకునేసి ఇలా వేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా గోడల వెంపటి అలాగే అడుగున కూడా వేసుకొనేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జల్లించాలి. అలా జల్లించినప్పుడు మనకి పౌడర్ అనేది ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది. చూసారు కదండి, ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత ఎక్సెస్ పౌడర్ ఏదైనా ఉంటే తీసేసేయండి పక్కకి. ఇప్పుడు ఇందులోకి మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని వేసుకోవాలి. మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత చాలాసేపటి వరకు పక్కన పెట్టకూడదండి. మనకి అందులో ఉన్న బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ మనకి చాలాసేపటి వరకు పని చేయవు. త్వరగానే మనం కేక్ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 2 సార్లు ఇలా ఫ్లోర్కి కాస్త ఇలా గట్టిగా కొట్టండి. ఇలా ట్యాప్ చేసినట్టయితే లోపల ఉన్న పెద్ద పెద్ద ఎయిర్ బబుల్స్ మనకి క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఇక్కడ ముందుగానే ఇలా ఒక అడుగు మందంగా ఉన్న వెడల్పాటి పాత్రని ప్రీహీట్కి పెట్టుకున్నాను. ఇలా మీరు సెంటర్లో ఒక స్టాండ్ కానివ్వండి ప్లేట్ కానీ పెట్టండి. నా దగ్గర ఉన్న స్టాండ్కి ఇలా ప్లాస్టిక్ నాబ్స్ ఉన్నాయని నేను ఇక్కడ ప్లేట్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మనం పెట్టుకున్న ప్లేట్ పైన మన కేక్ టిన్ని పెట్టేసుకుని మూత పెట్టి ఒక 40 నుంచి 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలండి. మీరు పెట్టిన హీట్ని బట్టి అలాగే మీరు యూజ్ చేస్తున్న కడాయిని బట్టి కూడా టైం అనేది వేరీ అవుతూ ఉంటుంది. నాకైతే ఒక 40 to 50 మినిట్స్ ఆ మధ్యలో కుక్ అయిందండి. నేను బాగా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి బేక్ చేసుకున్నాను. అప్పుడే మనకి కేక్ అనేది బాగా స్పాంజీగా బాగా పొంగుతుంది. చూసారు కదండి, ఒక 50 మినిట్స్కి ఇలా చక్కగా పొంగింది. నేను ఒక 2-3 సార్లు మధ్యలో చూసి ఓపెన్ చేసి చూసుకున్నాను కుక్ అయిందా లేదా అని. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఒకసారి నైఫ్ని తీసుకొని సెంటర్లో గుచ్చినట్టయితే మనకి ఎక్కడ కేక్ బ్యాటర్ అనేది తగలకూడదు, బాగా నైఫ్ అనేది క్లియర్గా రావాలి. ఇలా అయిందంటే మన కేక్ పర్ఫెక్ట్గా తయారైపోయినట్టు. ఇప్పుడు కేక్ని తీసి పక్కన పెట్టుకునేసి చూసారు కదండి ఎంత స్పాంజీగా ఉందో, కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇలా వేడి మీదనే మీరు కేక్ని సెపరేట్ చేయాలని చూస్తే బ్రేక్ అయిపోతుంది. ఇలా పైన ఒక కాటన్ క్లాత్ని పరిచేసి కొద్దిసేపు చల్లారనివ్వండి. కొద్దిసేపటికి చల్లారిన తర్వాత ఒక నైఫ్ని తీసుకునేసి ఇలా అంచుల్ని కాస్త క్లియర్ చేసుకోండి. ఇంకా వేడిగానే ఉందండి, బట్ ఆ ఫ్లేవర్కి ఆ సువాసనకి ఎప్పుడెప్పుడు తిందామనిపిస్తుంది. అలా అంచులు క్లియర్ చేసుకున్న తర్వాత ఇలా బోర్లా చేసేసి పైన ఒక్కసారి ట్యాప్ చేసి తీసారంటే కేక్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ప్యాన్కి ఎక్కడా అంటుకోలేదండి. చూసారా ఎంత స్పాంజీగా ఉందో. సేమ్ కేక్ బేస్ తోటి చాలా రకాల పేస్ట్రీస్ అలాగే క్రీమ్ కేక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. సేమ్ బ్యాటర్ని యూజ్ చేసి మీరు కప్ కేక్ మోల్డ్స్లో కప్ కేక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి. ఇది వరకు ఎప్పుడు కేక్ చేయని వాళ్ళు కూడా ఈ వీడియో చూసేసి చాలా సింపుల్గా పర్ఫెక్ట్ కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ న్యూ ఇయర్కి డెఫినెట్గా ఈ కేక్ని ట్రై చేయండి. అలాగే చాలామందికి ఇంట్లో పెద్దవాళ్ళకి క్రీమ్ కేక్స్కి బదులు ఇలాంటి ప్లమ్ కేక్సే నచ్చుతాయి. పిల్లలకి కూడా ఇవే మంచివండి. డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.